పాకిస్తాను అట్లాగే 3 దేశాలు పాకిస్తాన్తో పాటుగా ఆఫ్ఘనిస్తాను, ఇండోనేషియా ఈ 3 దేశాలలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలకి బ్రిటన్ భారీ షాక్ ఇచ్చింది. ఈ 3 దేశాల మత పెద్దల మీద తీవ్ర ఆగ్రహంతో ఉంది. నేను చాలా రోజుల నుండి చెప్తూ వస్తున్నా, బ్రిటన్లో మత ఉన్మాదులు పెరిగిపోయారు. అక్కడున్న క్రైస్తవ అమ్మాయిల్ని పటాయించడం పెరిగిపోయింది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ఏదో ఒక విధంగా వాళ్ళని లొంగదీసుకునేటటువంటి ప్రయత్నాలు. దీనితో విరక్తి చెందినటువంటి బ్రిటన్ పౌరులు ఉద్యమిస్తున్నారు. దానికి తోడుగా అక్కడ రోడ్ల మీద కావాలని చెప్పి నమాజ్ చేసుకోవడానికి మసీదు ఉండగా కావాలని రోడ్ల మీద నమాజులు చేయటం, అట్లాగే రకరకాలైనటువంటి చర్యలు ముస్లిముల్ని పోలరైజ్ చేస్తున్నారు. ఈవెన్ పాలస్తీనా వ్యవహారంలో పాలస్తీనాకు అనుకూలంగా ముస్లింలందరినీ పోలరైజ్ చేసి బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయిస్తున్నారు. ఇదంతా చేయిస్తుంది నిజమైనటువంటి ముస్లింలు కాదు, అరబ్ ముస్లిమ్స్ కాదు. ఇది చేయిస్తున్నదంతా ఈ మత మార్పిడులకు గురైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా ఇట్లాంటి దేశాల్లో ఒకప్పుడు క్రైస్తవులో, హిందువులో ఇట్లాంటి వాళ్ళు మత మార్పిడులకు గురైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే పూర్తి అక్కడ ఉన్నటువంటి ఇస్లాం ఇష్యూస్ తెలియవు. ఈ మధ్యలో ఉన్నటువంటి మత పెద్దలు చెప్పేవి మాత్రమే వీళ్ళకి. కాబట్టి ఈ మత పెద్దలు మూర్ఖత్వంతో తమ మత పెచ్చని తీసుకెళ్లి వాళ్ళని ఎత్తి రుద్దడంతో రాడికల్ ఇస్లామిజం అనేటువంటిది పెరిగిపోతుంది. దాని వలన ఇప్పుడు ఏదైతే ఫ్రాన్స్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, నాటో, యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున గొడవలు నడుస్తున్నాయి. అందుకనినే ఇప్పుడు ఫస్ట్ బ్రిటన్ తనదైనటువంటి పాత్ర తీసుకుంటుంది. ఈ 3 దేశాల నుండి వచ్చే మత పెద్దల మీద బ్యాన్, వాళ్ళ వీసాల మీద బ్యాన్, వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ పెట్టబోతోంది.